మూడు సార్లు ఈ సృష్టిలో విలువ కట్టలేనటువంటి ఒక తారక మంత్రం ఉంది. మన విలువ కట్టలేము. అలాంటి తారక మంత్రం ఉంది. ఆ మహానుభావుడు పేరు, ఆ మహాతల్లి పేరు ఎవరైనా చెప్పగలిగితే ఒక 10,116 ఇస్తాం. ఎవరైనా చెప్పాలి. మీరు యాగానికి వచ్చారని అడుగుతున్నాను. ఎవరైనా చెప్పొచ్చు. చెప్పాను ఇందాక, భోజనమా ధర్మమా అని అడిగాను. ధర్మం అన్నారని మాట్లాడుతున్నాను. భోజనం అంటే మైకి ఇచ్చేసేవాడు. చూసారా, ఇప్పటికీ తల్లిదండ్రులు అంటున్నారు. తల్లిదండ్రి దైవం, ఇప్పటికీ తల్లిదండ్రే గురువు. సరే, మీరు ఆలోచించి చెప్పండి. ఎవరైనా ఒకరికే 10,116 ఇస్తానన్నారు. మరి అందరూ చెప్తున్నారు. మరి నేను ఎలా ఇవ్వగలుగుతాను? అందుకని గుర్తుపెట్టుకోండి, మీ మనసులో మీరు స్మరించుకోండి. ఈ సమస్త సృష్టిలోనూ కూడా ఏ భగవన్నామ స్మరణ చేసినా రానంత పుణ్యం, విలువ కట్టలేనటువంటి తారక మంత్రం ఒకటే. ఏమిట్రా అని అడిగితే అమ్మా నాన్న, అమ్మా నాన్న. ఎవరైనా ఒకరు చెప్పండి నాన్న, అందరూ చెప్పేస్తున్నారు అమ్మా నాన్న. అందుకని మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క చెయ్యిని ఎప్పుడూ వదలకండి. వాళ్ళ ఓల్డేజ్ హోమ్లకు పరిమితం చేయకండి. నీవు బ్రతికుండగా నీ ఊపిరి ఆగిపోయేంత వరకు నీ జీవితంలో రోజులో ఎంతో కొంత సమయం నాన్న అని చేపట్టుకో, అమ్మ అని చేపట్టుకో. కాసేపు వాళ్ళతో సమయాన్ని గడపండి. నీ ధర్మం నీకు వెన్నంటే ఉంటుంది. అంత గొప్ప ధర్మం అండి. తల్లిదండ్రులను విస్మరించే అంత దుర్మార్గు ధర్మం అంది కాదు. బిడ్డలు పక్కన హాస్టల్లో జాయిన్ చేసేసి మనం ఆనందంగా ఎంజాయ్ చేసేంత దుర్మార్గు తప్ప ధర్మం అంది కాదు. కానీ భావితరాలకు మనం ఆదర్శప్రాయంగా బ్రతకగలిగేటువంటి ధర్మం హిందూ ధర్మం. అలాంటి ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఏది ఒక్కసారి మీ అందరూ కూడా సమిష్టిగా ఒక చిన్న పని చేయండి. అందరూ కూడా కలిసి అక్కడ ఒకసారి వర్షం రప్పించగలుగుతారా? వర్షం కావాలి, రప్పించలేరా? సరే, అందరూ చేతులు పైకెత్తండి. మొత్తం మబ్బులు వేసాయి. ఏం వేసాయి ఇప్పుడు మనకి? మబ్బులు వేసాయి. ఏది? కుడి చేతితో ఎడం చేతితోటి రెండు సమిష్టిగా 1,000 కొట్టండి. 1,000 సింగిల్ వేలు టచ్ చేయండి. అందరూ చూడండి, ఎవరు కొంతమంది చేయట్లేదు. ఐక్యత సంఘటిత శక్తిని చూపించి ఇప్పుడు 2,000 కొట్టండి. 2,000 కాదు, ఈ అరిచేతులు కొట్టాలి 2,000. ఇప్పుడు 3,000 కొట్టండి. ఇప్పుడు 4,000 కొట్టండి. ఇప్పుడు 5,000 కొట్టండి. ఆ వర్షం వచ్చేసింది. మనం చెయ్యాలి అని అనుకుంటే ఏదైనా చేయగలుగుతాము. మనలో సంఘటిత శక్తి ఉంది. ఆర్ఎస్ఎస్ భావాలు, మన యొక్క సంఘటిత శక్తి, మన యొక్క ధర్మము మనం బ్రతకడం కోసమే, మన భావితాలను బ్రతికించడం కోసమే. జై శ్రీరామ్.